హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లపు ఆవకాయని చూపిస్తున్నానండి. పులుపు, కారం, తీపి 3 రకాల రుచులతో తయారయ్యే ఈ బెల్లపు ఆవకాయ టిఫిన్స్‌లోకి, వేడివేడి అన్నంలోకి, పెరుగన్నంలోకైనా చాలా బావుంటుందండి. ఈ బెల్లపు ఆవకాయని అన్నీ కూడా కప్పు కొలతలతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆవకాయ 2, 3 ఏళ్ల పైనే నిలవ ఉంటుందండి. చాలా బావుంటుంది. ఎప్పుడూ చేసుకునే నార్మల్ ఆవకాయకి పుల్లటి కాయల్ని తీసుకుంటాం కదండీ! కానీ ఈ బెల్లపు ఆవకాయకి కొద్దిగా పులుపు తక్కువగా ఉన్న కాయల్ని తీసుకున్నా పర్వాలేదండి. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా బాగా తుడుచుకుని తరిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా తరిగి తీసుకోవాలి. కప్పుతోటైనా గ్లాస్ తోటైనా కొలిచి తీసుకోవచ్చండి. 2 కప్పుల మామిడికాయ తరుగుకి కొలత చెప్తున్నానండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుని ఈ నూనెంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ముందుగానే ముక్కలకి నూనె పట్టించడం వల్ల ముక్క బిగుసుకుంటుందండి. రోజులు గడిచే కొలది ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుంది. కాయ మాత్రం గట్టి కాయని ఎంచుకోవాలండి. ఆవకాయకు ఉపయోగించే ప్రతి వస్తువు తడి లేకుండా చూసుకోవాలి. పొడి గుండల్ని కలుపుకోవడానికి వీలుగా వేరొక పళ్ళాన్ని తీసుకోవాలి. అందులోకి ఏ కప్పుతోటైతే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు ఆవపిండిని తీసుకోవాలి. ఆవపిండి మెత్తగా ఉండాలండి. పావు కప్పు ఉప్పుని వేసుకోవాలి. కళ్ళుప్పుని మెత్తగా మిక్సీ చేసుకుని జల్లించుకుని వేసుకోవాలండి. కళ్ళుప్పుని మాత్రమే ఊరగాయలకి ఉపయోగించుకోవాలండి. నార్మల్గా వంటలో వాడే ఉప్పుని వేసినట్లయితే కొద్ది రోజులకి మామిడికాయ ముక్క ఉప్పు పట్టినట్లుగా అయిపోతుందండి. అందువల్ల కళ్ళుప్పుని మాత్రమే వేసుకోవాలి. అరకప్పు ఊరగాయ కారం వేసుకోవాలండి. ఊరగాయ కారం అయితే కమ్మగా ఉంటుంది. పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ పొడి గుండల్ని బాగా కలుపుకుని మామిడికాయ ముక్కల్లోకి తీసుకుని అడుగు నుంచి పైకి చేతులతోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తినగలిగే తీపికి తగినట్లుగా 1 నుంచి 1.5 కప్పుల మధ్యలో బెల్లాన్ని వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూను మెంతులని వేసుకుని కలుపుకోవాలి. మెంతుల ప్లేస్లో మీరు మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు. బెల్లం 1 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న వీటిలో 1 కప్పు వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకుని కలుపుకోవాలి. మొదట ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందండి. 3వ రోజుకి ఊటంతా పైకొచ్చి నూనె బాగా కనిపిస్తుందండి. ఇందులో నేను వెల్లుల్లి వేయడం లేదండి. మీకు నచ్చితే ఒక పాయ వెల్లుల్లిని పొట్టు తీసుకుని ఒలుచుకుని వేసుకోవచ్చండి. వెల్లుల్లి వేస్తే వారాలప్పుడు తినడం కుదరదు కదండి. అందువల్ల వెల్లుల్లి వేయడం లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టీల్ డబ్బాలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ తీసి పెట్టుకోవాలి. 3వ రోజు బాగా ఊరి ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. 3వ రోజుకి బెల్లమంతా బాగా కరిగి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆవకాయని 2-3 రోజుల పాటు పళ్ళెంలోకి తీసుకుని ఎండలో పెట్టుకుంటే బెల్లమంతా కరిగి చిక్కబడుతుందండి. 2-3 రోజులు గట్టి ఎండలో ఎండబెట్టుకున్నాం అనుకోండి చాలా చిక్కబడుతుంది. ఆ తర్వాత గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసి పెట్టుకోవాలి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి 2-3 ఏళ్ల పైనే నిలవ ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చూశారు కదండి ఎంతో సులభంగా బెల్లపు ఆవకాయని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.